ఆశా కార్యకర్తలపైన లాఠీచార్జ్ దుర్మార్గం. దాడి ఘటనపైన మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాం కేటీఆర్. ఉస్మానియా ఆసుపత్రిలో బాధితురాలికి పరామర్శ. ఉస్మానియా ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శిస్తున్న కేటీఆర్. చిత్రంలో మహమూద్ అలీ, సబిత తదితరులు. కానీ ఈ మొహంలో వేరే మొహం ఉంటే బాగుంటుండే. ఇప్పుడు ఈ మొహాలు ఉన్నాయి కదా, ఇదొక మొహం, ఈడ సబితా ఇంద్రారెడ్డి ఒక మొహం, ఈ కేటీఆర్ ఒక మొహం, ఇది బీఆర్ఎస్ మొఖాలు. ఇవి ఈడ ఈ బీఆర్ఎస్ మొఖాలు కాకుండా వేరే పార్టీలో వేరే సంఘాలు ఉండి వాళ్ళని పరామర్శిస్తే ఒక అర్థం ఉంటుండే. ఈ అసలు ఏమైనా అర్హత ఉన్నది వీళ్ళకి? దొంగే దొంగ 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 అన్నట్టున్నది. నేను ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను నిన్న కూడా చెప్పిన చాలా క్లియర్గా, వీళ్ళు పోలీసుల వీధి రౌడీలా అని. ఆ ఏసీపీ శంకర్ మీద ఇంతవరకు చర్యలు లేవు. కారణం ఏంటి? ఎందుకు రక్షిస్తున్నారు? ఫ్రెండ్లీ పోలీస్ సంఘం ఒకవైపు చెప్తారు, ఇంకొక వైపున మహిళల మీద చీరబట్టి గుంజితే ఇంతవరకు సస్పెండ్ చేయడం, ఉద్యోగంలోంచి తీసేయడం ఉండదా అండి? అయిందా ఏమన్నా? అసలు చేసిరా? ఏమైతే కనబడలే, వార్త అయితే కనబడలే నాకు. ఒక మహిళ మీద, డీసీఎంలో ఎక్కిన మహిళ మీద అటాక్ చేసిరా 10 మంది పోలీసులు కలిపి. ఇక ఆ పోలీస్ అయితే ఏకంగా చీరనే గుంజిండు. మరి అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఉండదా? కనబడతలేదా మీకు? ఈయన హయాంలో అయితే కోకొల్లలు, ఇట్లాంటి ఘటనలు కోకొల్లలు పోదామా? గౌరవెల్లి ప్రాజెక్టు దగ్గర మహిళల చీరలు జాకెట్లు గుంజి ఆగమాగం చేస్తే వాళ్ళు కదా రాజ్భవన్కి వచ్చి గవర్నర్ తమిళిసైకి ఆనాడు కంప్లైంట్ చేసింది. మేము రిపోర్ట్ చేసినవాడ. ఈయన మాట్లాడుతున్నాడు మహిళల మీద దాడుల గురించి. పచ్చి బాలింతలను తీసుకుపోయి జైల్లో పెట్టి సిగ్గు లేకుండా ఇలా పరామర్శకు వచ్చిండు. మీరు రాకండాయా బాబు. మీరు ఎప్పుడైతే ఇష్యూలోకి ఎంటర్ అవుతారో కాంగ్రెస్ గవర్నమెంట్కి అడ్వాంటేజ్గా మారుతున్నది. మీరు 10 ఏళ్ళుగా ఏం చేసిరనేసరికి మీ దగ్గర సమాధానం లేకుండా పోతున్నది. ఎవరికి అర్హత ఉన్నది? అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక మాట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు గుర్తొస్తారు, అధికారంలోకి రాగానే కళ్ళు మూసుకపోతాయి. అధికారం ఎక్కడికో వెళ్ళిపోతుంది, తీసుకుపోతుంది. వీళ్ళు అధికారంలో ఉన్నారు, కళ్ళు నెత్తి మీద ఉండే, ఇప్పుడు మోకాళ్ళు ఇట్లా కిందికి చూస్తున్నారు. జనాలు ఏడున్నారని ఇట్లా వెతుక్కుంటున్నారు. వాళ్ళంతకుముందు అపోజిషన్లో ఉండే ప్రజలు 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 అన్నారు, ఇప్పుడు అధికారం వచ్చింది, తోముతున్నారు.